తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఏంట్రా ఇది? నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ ఉద్యోగం సద్యోగం ఏమీ వద్దు, మన బిజినెస్ ఏవో మనం చేసుకుందామని చిలక్క చెప్పినట్టు చెప్పాను. నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాను. కానీ నువ్వు మా మాట లెక్క చేయలేదు, నీకు నచ్చిందే చేశావు. డిపార్ట్మెంటు సీనియారిటీ అంటూ ఎగిరావు కదరా. ఈ రోజు నీ సిన్సియారిటీకి వచ్చిన బోనస్ ఈ సస్పెన్షన్. ఏ డిపార్ట్మెంట్ కోసమైతే నువ్వు మా మాట వినలేదో అదే డిపార్ట్మెంట్ ఈ రోజు నువ్వు లాకప్ డెత్ చేశావు అని ఒక ముద్ర వేసి పంపించింది. ఇప్పుడేమంటావు? నేనేం తప్పు చేయలేదు తాతయ్య. నాకు కావాల్సింది తప్పప్పులు కాదు. ఈ సోమేశ్వరరావు మనమన మీద నింద పడింది అంటేనే నేను భరించలేకపోతున్నాను. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ అవసరం నీకు లేదు. నా మనవడు ఎవరికో సంజాయిషి చెప్పుకోవడం ఏమిటి? అలాంటి పరిస్థితి రాకూడదనే కదా నేనెంతో కష్టపడి ఇన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించింది. అసలు ఇదంతా నీకు ఎందుకు అర్థం కావడం లేదు? అందుకే పెద్దల మాట సద్దన్నం మూట అని ఊరికే అనలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ డిపార్ట్మెంట్ ఏదో ఒక కారణం చెప్పి నిన్ను డిస్మిస్ చేయకముందే నువ్వే ఆ జాబ్కి రిజైన్ చేసేసాయి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తాతయ్య నేను చెప్పేది. నువ్వు ఇంకేం చెప్పొద్దు. కొంతమంది ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంటి పరువు రోజు రోజుకి దిగజారిపోతుంది. తాతయ్య మీ కొడుకు అర్థమయ్యేలా మీరన్నా చెప్పండి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? చెప్తారా లేదా? చెప్తాం నాన్న. పుట్టినరోజు పూట మీ నాన్నకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఐఎమ్ సారీ రా గౌతమ్, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎవరో చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుందిరా. నా వల్లే ఇదంతా జరిగింది గౌతమ్. నీ తాతయ్య సంతోషపడతారని నేను చేసిన పిచ్చి పని ఈ రోజు ఇంత దాకా తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నన్ను క్షమించు. నేను చేసిన తప్పు వల్ల నువ్వు మాటలు పడాల్సి వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఎందుకే బ్రతుకు అనిపిస్తుంది. పిన్ని అలా మాట్లాడొద్దు. లేదు గౌతమ్, ఎవరి దగ్గర మెప్పు పొందాలని ఇలాంటి పనులు చేస్తే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని నాకిప్పుడే అర్థమైంది. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో ఏంటో తెలియడం లేదు. ఏదైనా జరగరంతి జరుగుతుందేమోనని చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు పిన్ని. నా ఉద్యోగమే కాదు, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నీ పేరు మాత్రం బయటికి చెప్పను.
మావయ్య, వరప్రసాద్, ఏంటి ఇలా వచ్చావు? మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. సరే చెప్పు. మొన్న ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వాళ్ళు మృణాల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓహో, అలాగా? అది మంచి విషయమే కదా. అలాగే ముంబైకి చెందిన ఓ ఫేమస్ పొలిటీషియన్ ఓ స్పెషల్ కేసు గురించి మృణాల్నితో డిస్కస్ చేయడానికి పిలిపించారు. అవునా? అవును మావయ్య, తన కోసం చార్టెడ్ ఫ్లైట్ వేసి మరీ పిలిపించారు. అంతేకాదు, మన తెలుగు రాష్ట్రాల్లోని మినిస్టర్లు, ఎమ్మెల్యేలైతే లీగల్ ఒపీనియన్ కోసం మృణాల్ని తప్ప ఎవ్వరినీ కన్సల్ట్ చేయడం లేదు. ఇప్పుడు మృణాల్ని పాపులారిటీ రాష్ట్రాలు దాటిపోతుంది. లా చదివే స్టూడెంట్స్కి రోల్ మోడల్గా మారింది మృణాల్ని. తనని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు మావయ్య. సరే, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు? నన్ను తప్పుగా అనుకోవద్దు మావయ్య. మీ అమ్మాయి ఓ లాయర్గా తన ప్రొఫెషన్లో ఎంత ఎత్తుకెదిగిందో మీకు తెలుసో లేదో అని తెలుసుకుందామని చెప్తున్నాను మావయ్య. తెలుసుకొని ఏం చేస్తావు? మాట్లాడవే, చెప్పు. మావయ్య, నేను ఇలా అంటున్నానని అపార్థం చేసుకోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే, మృణాల్ని బయట తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని గొప్ప పేరు సంపాదించుకుంది. దయచేసి మీరు మీ కూతుర్ని గుర్తించండి మావయ్య. ఏంటి? నా కూతురు గురించి నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? నా కూతురేంటో నాకు తెలుసు. ముందు నీ భార్య ఏమిటో నువ్వు తెలుసుకో. మీకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది. తను ఇక్కడే ఉంటుంది. తనతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు. ఏ రోజు నేను తనని, ఏమ్మా నువ్వు మీ అత్తారింటికి ఎందుకు వెళ్ళడం లేదు అని అడగలేదు. సరే, నేను అడగలేదు, పక్కన పెట్టు. తన మెళ్ళలో తాళి కట్టిన మొగుడుగా నీ భార్యను నీ ఇంటికి తీసుకువెళ్ళావా? పోనీ నీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్తాను అంటే నేనేమైనా ఆపానా? లేదు కదా. నేను మా ఇంటికి రమ్మని మొదటి నుంచి అడుగుతున్నా మావయ్య, కానీ తను రావట్లేదు. రావటం లేదని వదిలేస్తావా? అసలు మొగుడు మాట పెళ్ళాం వినాలనా, లేదంటే పెళ్ళాన్ని చెప్పిన దానికి మొగుడు తలాడించాలనా? అది కాదు మావయ్య. ఏది కాదు? అసలు మీరు భార్యాభర్తలుగా ఏం కోల్పోతున్నారో తెలుస్తుందా? మీరు ఇలా దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకోవటం ఏమిటో మూర్ఖత్వం కాకపోతే. నా కూతురు గురించి మరోసారి నాతో చెప్పడానికి ప్రయత్నించుకో. నీ భార్యను నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయి. మీరిక్కడే జీవితాంతం ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నీ భార్య పుట్టింట్లో కన్నా అత్తారింట్లో ఉంటేనే నీకు మంచిది, మాకు మంచిది. అర్థమైందా? ఈ సొసైటీలో న్యాయం బ్రతకాలంటే డిపార్ట్మెంట్లో అలాంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే ఎంతో మందికి మేలు జరుగుతుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నేనే ఆ పని చేసేదాన్ని. అయినా తన కోసం మీరు నన్ను కేసు వాదించమని అడగడం నిజంగా మీ మంచితనం. గౌతమ్ గారు తప్పకుండా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. మీరు నిశ్చింతగా ఉండండి. చాలా సంతోషంగా ఉంది ఝాన్సీ. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. కేసులో మీ పేరు బయటికి రాకూడదు, అంతే కదా? మీరు చెప్పినా చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఆ సంగతి నేను చూసుకుంటాను. అసలు జరిగింది తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉంది. కొన్ని గతాలు అంతే మేడం, మనుషుల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. మీరు చేసింది తప్పు కావచ్చు, కానీ దాన్ని వాడు అలసుగా తీసుకుని మీ పట్ల అలా ప్రవర్తించడం క్షమించరాని నేరం. అందుకే ఆడదాని ఉసురు పోసుకున్నవాడు ఈ భూమి మీద ఉండడని నిరూపించి వెళ్ళిపోయాడు.
సాటి ఆడదానిగా మిమ్మల్ని మీ గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ ఝాన్సీ. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. పిన్ని, ఇక నుంచి నువ్వే మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తావా? ఇక రాణి అక్క రాదా? అవును నాన్న, రాణి అక్కకు పెళ్ళైపోయింది కదా, రాదు. పెళ్ళైతే రాకూడదా? రావచ్చు, కానీ ఇప్పుడు తను వేరే ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది కదా, ఇక అక్కడ పనులన్నీ తనే చూసుకోవాలి. అందుకే ఇంతకు ముందులా ఇక్కడికి రావడం కుదరదు. పిన్ని, గౌతమ్ బాబాయ్ని పోలీస్ జాబ్ నుంచి తీసేశారంట కదా? లేదు నాన్న, నీకెవరు చెప్పారు? నిన్న గౌతమ్ బాబాయ్ మీద బిట్టాతయ్య అరుస్తుంటే నేను విన్నాను. అవునా? అదేం లేదు. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో అలుపొస్తే ఎలా అయితే రిలాక్స్ అవుతారో అలాగే మీ బాబాయ్ కూడా రిలాక్స్ అవుతున్నారు. అయినా నేనున్నాను కదా, బాబాయ్ పోలీస్ జాబ్ పోయేలా నేనెందుకు చేస్తాను? కోర్టులో నేను బాబాయ్ తరపున వాదించి బాబాయ్ జాబు బాబాయ్కి వచ్చేలా చేస్తాను. ఓకేనా? అందుకే ఈ పేపర్స్ అన్నీ రెడీ చేశాను. మా మంచి పిన్ని. మరి ఎప్పుడు వాదిస్తావు పిన్ని? ఇదిగో ఈ పేపర్స్ మీద బాబాయ్ సంతకాలు తీసుకుని కోర్టులో పిటిషన్ వేస్తాను. అప్పుడు ఇది బాబాయ్ చేయలేదు, ఎవరో కావాలని చేసి బాబాయ్ మీదకు నెట్టారని కోర్టులో ఆర్గ్యూ చేసి బాబాయ్ని మళ్ళీ పోలీస్ని చేస్తాను. సరేనా? ఓకే పిన్ని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ పిన్ని. బాయ్. గుడ్. గౌతమ్ గారు. గౌతమ్, రే గౌతమ్, నువ్వెంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వో నాకు తెలుసు. నువ్వు సస్పెండ్ అంటే డిపార్ట్మెంట్కే నష్టం. నీ సస్పెన్షన్ నీకే కాదు, ఇంట్లో అందరికీ బాధగా ఉంది. అయినా నిన్నెలా సస్పెండ్ చేస్తారా? అది చూస్తూ నేనెలా ఊరుకుంటాను? అందుకే ఈ కేసు నేనే వాదించబోతున్నాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయి. గౌతమ్ గారు, నేను కూడా మీ కేసు వాదించబోతున్నాను. అన్ని డీటెయిల్స్ రెడీ చేశాను. ఇలాగే ఇంతకుముందు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ కేసులు స్టడీ చేశాను. మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. గౌతమ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం ఝాన్సీ, ఇప్పటిదాకా చేసింది చాలదా నీకు? మళ్ళీ ఇదో కొత్త నాటకమా? బుగ్గగిల్లి బుచ్చగెచ్చడానికి వచ్చావా? మర్యాదగా పేపర్స్ అక్కడి నుంచి తీసేయి. సార్, ఒక క్లయింట్ తనకి నచ్చిన అడ్వకేట్ని ఎంచుకునే హక్కు ఉంది. గౌతమ్ గారికి ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళకి కేసు ఇస్తారు.
అది ఆయన చాయిస్. కానీ ఇది మా ఇంటి విషయం, మా సొంత విషయం. నీకు సంబంధం లేదు. ఇది మేము తేల్చుకుంటాం. మధ్యలో నువ్వు రాకు. నువ్వు చేసిన సేవలకు చాలు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. తీసేయ్. రే గౌతమ్, సంతకం చేయి. నువ్వు ఇంటి అల్లుడని కూడా చూడకుండా వరప్రసాద్ మామయ్యని అరెస్ట్ చేశావు. అంతెందుకు, ఇదే ఝాన్సీ మృణాళిని మీద తప్పుడు ఆరోపణలు చేసి కేసు వేస్తే తనని కూడా అరెస్ట్ చేయడానికి నువ్వు వెనకాడలేదు. అంత సిన్సియర్ ఆఫీసరు నువ్వు. నువ్విన్ని చేసినా అవేవీ మనసులో పెట్టుకోకుండా నీకోసం, ఈ ఇంటి కోసం నీ కేసు వాదించడానికి మీ అత్తయ్య ముందుకొచ్చింది. అవిరా ఆప్యాయతలు, అనుబంధాలు అంటే. అంతేగాని వాటికి అర్థమే తెలియని వాళ్ళు కేసు వాదిస్తానంటే నువ్వెలా ఒప్పుకుంటావు? అందుకు నేనెలా ఒప్పుకుంటాను? ఎవరు మనవాళ్ళో ఎవరు కాదు అని గుర్తించడం చాలా ముఖ్యం. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళు ఆ గాలిలోనే కొట్టుకుపోతారు. అంతేకాని మన కోసం నిలబడరు. నిలబడ్డట్టు నటిస్తారు అంతే. ఇంకేం ఆలోచించకుండా సంతకం పెట్టు. పెట్టరా. నేను ఆ క్షణమే అదంతా మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. ఏంటోనండి, పరిస్థితులన్నీ విచిత్రంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. గౌతమ్ గారు, వదిలేయమంటున్నాను కదా. ఆ విషయం మీరు లైట్ తీసుకున్నా నాకు మాత్రం చాలా గిల్టీగా ఉందండి. అనవసరంగా నా వల్ల మీరు మాటలు పడ్డారు. ఐఎమ్ రియలీ సారీ. ఈ సారీలు పక్కన పెట్టి అసలు ఎందుకు పిలిచారో చెప్పండి. ఏం లేదండి, మీరు వాదిస్తారనుకున్న కేసు మా అత్తయ్య వాదిస్తున్నారు కదా, ఆ విషయం ఆలోచిస్తుంటేనే నాకు కాస్త టెన్షన్గా ఉంది. కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో అని కొంచెం భయంగా కూడా ఉంది. ఏంటండి మీరు? అసలు మృణాలిని గారంటే ఏమనుకుంటున్నారు? షీ ఈస్ క్వీన్ ఆఫ్ ద లా. ఆమె కేసు టేకప్ చేస్తే అదొక ప్రభంజనం. ఏ కేసైనా ఇట్టే తేల్చేస్తుంది. ఆమె కోర్టు మెట్లు ఎక్కుతున్నారని తెలిస్తేనే ప్రత్యర్థులు కాంప్రమైజ్ అయిపోతారు. అంతెందుకు, యాక్సిడెంట్ కేసులో నుంచి మీ మావయ్య గారు నిరపరాధి అని నిరూపించారు కదా. మీకు తెలుసా, నేను లా చదివే రోజుల్లో మృణాలిని గారే నాకు రోల్ మోడల్. ఆమెను కలవాలని, ఆవిడతో కలిసి పనిచేయాలని కలలు కూడా కనేదాన్ని. లా పూర్తయిన వెంటనే తన దగ్గర అసిస్టెంట్గా చేద్దామని కూడా ట్రై చేశాను. అవునా? అవునండి, ఆఫీస్కి వెళ్ళి కూడా ఆవిడని కలిశాను. కానీ కుదరలేదు. ఎందుకు? ఏం లేదు, మా ఇద్దరికీ ఏవో ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. తన ఆలోచనలకి నా ఆలోచనలకి సెట్ అవ్వదు అని అర్థమైంది. కానీ ఇప్పటికీ తనకి ఎగెనెస్ట్గా వాదించాలంటే నేను చాలా హోంవర్క్ చేస్తాను. నేనే కాదు, తలపండిన లాయర్లు కూడా మేడంతో తలపడ్డానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటి మృణాలిని గారిని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు చెప్పేది నిజమే. మా అత్తయ్య చాలా పెద్ద లాయర్. కానీ నా కేస్ మీరు వాదిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు? నేను ఒక కేసు విషయంలో మా మావయ్యని అరెస్ట్ చేశాను. అలానే
మా అత్తయ్యని కూడా అరెస్ట్ చేయడానికి ట్రై చేశాను కదా. అదేమైనా మనసులో పెట్టుకొని కేసు నీరు గార్చాలని చూస్తే నా లైఫ్ రిస్క్లో పడిపోతుంది కదా. చచ్చా, ఆవిడది అలాంటి చీప్ క్యారెక్టర్ కాదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరోలా ఉండరు. ఏదైనా సరే మొహం మీదే చెప్పేస్తారు. షీఈస్ వెరీ డీసెంట్ అండ్ రాయల్ పర్సన్. మీరేం వరీ అవ్వకండి. అది కాదండి, మా అత్తయ్య ఒకవేళ పిన్ని గురించి బయట పెడుతుందేమో అనిపిస్తుంది. అలా ఏం చేయరు. మీరు ఒకసారి తనతో ఈ విషయం గురించి చెప్పండి, అర్థం చేసుకుంటారు. ఈ కేసు నాకన్నా మీ అత్తయ్య గారు వాదించడం వల్ల మీకు 100% మంచి జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. మీరింకేం ఆలోచించకండి. మీకు తెలుసు కదండి, పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో మనల్ని ఇన్స్పైర్ చేసే వాక్యం ఒకటి ఉంటుంది, సత్యమేవ జయతి. ఎప్పటికైనా సత్యమే విజయం సాధిస్తుంది. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి. మీకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ వైపు న్యాయం ఉంది. మీ సిన్సియారిటీని మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటికి తీసుకొస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఝాన్సీ గారు, మీది చాలా మంచి మనసండి. మా అత్తయ్య మిమ్మల్ని అంతలా ద్వేషిస్తున్నా కానీ మీరు మాత్రం అవేవి పట్టించుకోవడం లేదు. మా అత్తయ్య మీద మీకింత మంచి అభిప్రాయం ఉందని నేను తెలుసుకోలేకపోయాను. యు ఆర్ గ్రేట్ ఝాన్సీ గారు. హలో అన్నా. పద్మా, ఆమ్లెట్ తీసుకునిరా. ఏ పద్మా, నిన్నే. ఆమ్లెట్ తీసుకునిరా. అబ్బా ఉండండి, తీసుకొస్తున్నాను. ఛీ! నేనంటే ఎవ్వరికి రెస్పెక్ట్ లేకుండా పోయింది. హ్మ్. చివరికి నా పెళ్ళానికి కూడా భయము భక్తి లేకుండా పోయింది. ఇలా కాదు, ఒకే దెబ్బకి అందరినీ, ఫ్యామిలీ మొత్తాన్ని సెట్ చేయాలి. రేయ్ నువ్వా? నేనింకా మీ తాత ఏమో అనుకున్నాను రా. కూర్చోరా, కూర్చో. ఏంటి, నేను మీ తాతయ్యకి భయపడుతున్నాను అనుకుంటున్నావా? భయమా పాడా? జస్ట్ యాక్టింగ్ అంతే. అయినా చిన్న చిన్న యాప్స్ అన్నీ అప్డేట్ అవుతున్నాయి కానీ మీ తాతయ్య మాత్రం అవ్వట్లేదురా. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు మీ తాత ఇంకా ఆ పాతకాలం రోజుల్లోనే ఉండిపోయాడురా. ఆయన పెట్టే కండిషన్లకి విపరీతంగా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేను. అందుకే ఇలా మందు కొట్టి నా ప్రెస్టేషన్ని ఫుల్ బాటిల్తో వదిలేస్తున్నాను. ఏంట్రా డల్గా ఉన్నావు? మనసేం బాలేదు బాబాయ్. అయినా ఈ ఎదవ మనసు ఎవడికి ఉపయోగం రా? మనకి నచ్చినట్టు బ్రతకలేక, ఎదుటోళ్ళు చెప్పినట్టు ఉండలేక ఇదిగో ఇలా పెగ్గు మీద పెగ్గు వేస్తున్నాను.
నాకు కూడా ఒక పెగ్ ఇవ్వు బాబాయ్. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు డ్రింక్ చేస్తావా? ఇంతకు ముందు నేను ఎన్నిసార్లు అడిగినా వద్దనేవాడివి, ఇప్పుడేంట్రా ఎలా అంటున్నావు? నా మనసు ఓ పట్టానుండట్లేదు. ఏవేవో ఆలోచనలు, మైండ్ అంతా పిచ్చెక్కినట్టుంది. నాతో నేనే యుద్ధం చేస్తున్నాను. నార్మల్గా ఉండలేకపోతున్నాను బాబాయ్. అలా అని డ్రింక్ చేసేస్తావా? వద్దురా, తాగొద్దు. ఈరోజు ఒక పెగ్గుతో స్టార్ట్ అయింది, రేపు అలవాటుగా మారుతుందిరా, ఆ తర్వాత వ్యసనం అయిపోతుందిరా. ఇందులో నేను పూర్తిగా కూరుకుపోయిన వాణ్ణిరా. ఈ దరిద్రాన్ని ఎలా మానేయాలని నేనే కింద మీద పడుతున్నాను, కానీ నా వల్ల కావట్లేదురా. బాబాయ్ రేయ్ రేయ్ పెగ్ బాయ్. రేయ్, వద్దురా, నేను చెప్పేది విను. వద్దురా. రే 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 పిచ్చా ఏంట్రా నీకు? కొట్టానంటేనా? ఒక్కసారి దీన్ని తాగడం స్టార్ట్ చేసావనుకో, ఇంకా అంతే సంగతులు. నెమ్మదిగా ఇంట్లో బయట రెస్పెక్ట్ తగ్గుతుంది, బాడీలో పార్ట్స్ డ్యామేజ్ చేసి చివరికి నిలువున కాల్ చేస్తుందిరా. అరే గౌతమ్, నువ్వు నా కన్న కొడుకు కంటే ఎక్కువరా. నిన్ను ఈ గుండెల మీద పెంచానురా, నా భుజాల మీద అంబారీ మోసానురా. అరే గౌతమ్, నీకు గోరుముద్దలు తినిపించిన ఈ చేతులతో మందు పోసి నీ జీవితాన్ని నాశనం చేయనురా. అరే గౌతమ్, నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవురా. ఏదో చిన్న మచ్చ పడిందని ఇలా వీక్ అయిపోతే ఎలారా? నా కొడుకు చాలా స్ట్రాంగ్, ఎప్పుడు నువ్వు అలాగే ఉండాలి. ఇదిగో చూస్తూ ఉండు, నువ్వు ఖచ్చితంగా ఈ కేసు నుండి బయటపడతావు. అంతేకాని నువ్విలాంటి పాడలవాట్లు చేసుకోకరా. అరే నీకు దండం పెడతానురా. బాబాయ్ ఏమండి, ఆమ్లెట్. అసలు నిన్ను రోట్లో రుబ్బేసి ఆమ్లెట్ వెయ్యాలి. నేనేం చేశానండి? పిల్లల్ని బెదిరించమని ఆ దరిద్రుణ్ణి అరేంజ్ చేయబట్టే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా అడుగుతుందో చూడు. అసలు దీన్ని బాబాయ్. ఆగ్రా, నువ్వు వదలు. బాబాయ్ ఏం చేస్తున్నావు? దీన్ని అంత అరే, ఏంటి ఎందుకంత కోపం? ఇది చేసిన పనికి చంపిన బాబాయ్, పాపం లేదురా. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అలా అనుకో. పిన్ని తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది. తనని ఇంకా నిందించడం కరెక్ట్ కాదు బాబాయ్. వదిలే బాబాయ్. దీన్ని నేను వదిలేస్తానురా, కానీ నీ మీద మోపిన అభియోగం పరిస్థితి ఏంట్రా? నువ్వేం వర్రీ అవ్వకు. అత్తయ్య కేసు టేకప్ చేశారు కదా, ప్రాబ్లం సాల్వ్ అవుతుందిలే. ప్రాబ్లం సాల్వ్ అవుతుందిరా, మరి నీ మీద పడ్డ మచ్చను ఎవరు తుడిచేస్తారు? అందరి దగ్గరికి రబ్బరు తీసుకెళ్లి ఇది చెరుపుతుందా? ఆవేశపడకు బాబాయ్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. పిన్నిని ఏమి అనుకో ప్లీజ్. చూసావా, నీ వల్ల వాడు సస్పెండ్ అయినా కూడా నీ మీద ఇంకా జాలి చూపిస్తున్నాడే. అసలు నువ్వు చేసిన పనికి వాడేమంటున్నాడో తెలుసా? గ్లాసు పెట్టి మందు పోయమంటున్నాడే. పాపం వాడి సస్పెన్షన్ని తట్టుకోలేకపోతున్నాడు. అసలు పిల్లలే లేని దానివి, వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సింది పోయి ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకోవడానికి నీకు మనసెలా వచ్చిందే?
ఏంటి అలా చూస్తున్నావు? ఇంకో ఆమ్లెట్ తీసుకొస్తావా? తీసుకొస్తానండి. ఏయ్ ఆగా, వద్దు. ఇప్పుడే కాదు, రేపటి నుంచి నువ్వు ఆమ్లెట్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే రేపటి నుంచి తాగుడు మానేస్తున్నాను. నిజమా? అవును. నా తాగుడు చూసి గౌతమ్ చెడిపోతాడేమో అనిపిస్తుంది. అందుకే రేపటి నుంచి కంప్లీట్గా మానేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారండి. బాబాయ్, గౌతమ్ బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. మీరేంటిలా? నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు కదా, డోంట్ వరీ బాబాయ్, నీకేం కాదు. నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్వి, నిన్నెవ్వరూ ఏం చేయలేరు. బాబాయ్, నువ్వు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటావు. నువ్వు డల్ అయిపోతే మేము కూడా డల్ అయిపోతాం. అయినా మా పిన్ని ఉంది కదా, తనే అన్ని చూసుకుంటుంది. నిన్ను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేలా చేస్తుంది, ఓకేనా? చేరప్ బాబాయ్. ఏంటి ఇలా మాట్లాడమని మీకు మీ ఝాన్సీ పిన్ని చెప్పి పంపించిందా? గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. పిల్లలు, స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. అలాగే. బాయ్ బాయ్ బాబాయ్. బాయ్. ఏంటండి అలా చూస్తున్నారు? మీరు కాఫీ తీసుకొస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు? ఇంతకు ముందు కూడా ఇచ్చాను కదా. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు కదా, కానీ ఇప్పుడు అందరూ ఉన్నా కూడా తీసుకొచ్చారు ఎందుకు? మీకోసమే. సరే, ముందు లేవండి. లేవండి. ముందు కాఫీ తాగండి. థ్యాంక్స్ అండి, కానీ వద్దు. ఏ? కాఫీ తాగేంత ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదంటే కుదరదు, తాగాల్సిందే. అది కాదండి, నా మూడేం బాలేదు. మీ మూడ్ సెట్ చేయడానికి కాఫీ తీసుకొచ్చాను. ఒక సిప్ చేయండి, రిలాక్స్ అయిపోతారు. ఏంటండి, చంటి పిల్లలకి బుజ్జగించి అన్నం తినిపించినట్టు మీకు కూడా బుజ్జగించి కాఫీ తాగించాలా? సరే, ఇటు ఇవ్వండి, తాగిస్తాను. పర్లేదండి, నేను తాగుతాను. సరే, తాగండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందండి. ఇప్పటి వరకు మీరెప్పుడు ఇలా నేల మీద పడుకోవడం నేను చూడలేదు.
ఆ ఇన్సిడెంట్ వల్ల మీరెంత డిప్రెషన్కి వెళ్లారో నాకు అర్థమైంది. అయ్యో అదేం లేదండి, ఏదో ఆలోచనలో ఉండి అలా పడుకున్నాను అంతే, నిద్ర పట్టేసింది. మీరేంటో మీ మనసేంటో బాగా తెలిసిందాన్ని. నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్తారండి? కేసు వాదించక ముందే మృణాల్ని గెలవలేదని నువ్వు డిసైడ్ చేస్తున్నావా? తప్పు కమలా. ఒకరి గురించి ఇలా తక్కువ అంచనా వేయకూడదు. అదీను ది గ్రేట్ లాయర్ మృణాల్ని గురించి నువ్విలా మాట్లాడమేంటో నాకు తెలియడం లేదు. ఏం లేదండి, ఇంతకు ముందు మృణాల్ని తన భర్తకి సంబంధించిన కేసులో గౌతమ్ వాళ్ల మాట వినలేదు కదా. ఒకవేళ అదేవైనా తన మనసులో పెట్టుకుని ఏమైనా ప్రాబ్లం చేస్తుందేమోనని భయంగా ఉందండి. ఏంటి కమలా, మృణాల్ని గురించి అర్థం చేసుకుంది ఇదేనా? గౌతమ్ని రక్షించుకోవాలనే తాపత్రయం కన్నవాళ్లగా మనకెంతుందో అంతకు 10 రెట్లు ఎక్కువ మా నాన్నకి మృణాల్నికి ఉంటుంది. ఈ కేసు ఝాన్సీకి అప్పచెప్పమంటానికి ఇదే రీజన్ అయితే అలాంటిదేది నువ్వు మనసులో పెట్టుకోవద్దు కమలా. ఖచ్చితంగా మృణాల్ని ఈ కేసు గెలిచి తీరుతుంది. అంత నమ్మకంగా మీరెలా చెప్తున్నారండి? ఎందుకంటే గౌతమ్ గురించి కాకపోయినా మా నాన్న కోసమైనా గెలవాలి. మృణాల్ని నీ లాయర్ ప్రాక్టీస్ చేయొద్దని ఆంక్షలు పెట్టిన మా నాన్నే ఫస్ట్ టైం తనని పిలిచి ఈ కేసు అప్పగించారు. ఇన్నాళ్ల నుంచి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూసిన మృణాల్ని తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ. ఈ పరీక్షలో తను నెగ్గడానికి సాయం చేయాల్సింది పోయి ఈ కేసు ఝాన్సీకిద్దామని అడుగుతావా? అది కాదండి, నేను చెప్పేది. కమలా, ఓ తల్లిగా నువ్వు మన బిడ్డ కేసు నుంచి బయటపడాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మన స్వార్థపూరిత నిర్ణయాలతో ఎదుటి వాళ్ల మనసు గాయపరచడం చాలా పెద్ద తప్పు. ఆ తప్పు ఈ కుటుంబాన్ని ముక్కలు చేసినా చేసేస్తుంది. అంతేకాదు కమలా, ఒకవేళ నువ్వు చెప్పింది చేస్తే ఇప్పుడు తండ్రిలా గెలిచినా ఒక మనిషిగా శాశ్వతంగా ఓడిపోతాను. బంధాలకు బంధుత్వాలకు దూరం అయిపోతాను. అది నాకు ఇష్టం లేదు. అందుకే రాకేష్ మీద ఎంత ప్రేమ ఉన్నా వాడిని దూరం చేసుకున్నాను. అయినా నా చెల్లెలు మృణాల్నిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా తన మేనల్లుడు గౌతమ్కి మంచే చేస్తుంది. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాటు చేసుకోకు. రండి రండి. రాణి, అక్క, ఎలా ఉన్నావు రాణి? బాగున్నానక్క. ఏ ప్రాబ్లం లేదు కదా? అలాంటిదేం లేదక్క. హాయ్ రాణి. హాయ్ శ్రీధర్. హాయ్ సార్. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? చాలా బాగుంది సార్. సార్, మీరు సస్పెండ్ అయిన విషయం తెలిసిన దగ్గర నుంచి చాలా బాధగా ఉంది. నా కేసు విషయంలో, నా పెళ్లి విషయంలో మీరు మా అక్కకి తోడుగా ఉన్నారు. మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకున్నారు. అలాంటి మీకు నా మూలంగానే ఇలా జరిగింది. అలా అనుకు రాణి, నా బ్యాడ్ టైం అలా జరిగింది అంతే. ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది. నేనే ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. అయినా నేను దీనివల్ల డ్యూటీ విషయంలో 24/7 అలర్ట్గా ఉండాలనే లెసన్ నేర్చుకున్నాను. మేము బాధపడకూడదని మీరు అలా అంటున్నారు, కానీ సస్పెండ్ అయినందుకు మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు సార్. అసలు తప్పంతా నాదే సార్. మిమ్మల్ని నా విషయంలో కలగజేసుకోవద్దని చెప్పుంటే బాగుండేది సార్. ఏ రాణి, ఎందుకలా మాట్లాడుతున్నావు? అయినా గౌతమ్ గారికి ఏం కాదు. ఆయనకి తోడుగా నేనున్నాను.
ఇన్నాళ్ళు ఆయన మనకి అండగా ఉంటూ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనకి నేను సపోర్ట్గా ఉంటాను. నువ్వేం వరి అవ్వకు. నాకు తెలుసక్క, నువ్వు గౌతమ్ సార్కి ఏమీ కాకుండా చూసుకుంటావని. కానీ నా మనసులో చిన్న బాధ అంతే. అలాంటివేం పెట్టుకోకు రాణి. మీరు మీ మ్యారేజ్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో అది ఆలోచించుకోండి. హ్యాపీగా ఉండండి, ఓకేనా? రాణి, శ్రీధర్ ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చామండి. ఝాన్సీ అక్కని గౌతమ్ సార్ని కలిసి వెళ్దామని వచ్చాం. అలాగా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆ? మ్మ్. రాణి, ఒకసారి ఇలా రా. తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం? ఇప్పటికే మీరు మాకు చాలా చేశారు. అలా అనొద్దమ్మా. మొట్టమొదటిసారిగా ఇంటికొచ్చిన నవదంపతుల్ని ఉత్తి చేతులతో పంపించకూడదమ్మా. సంప్రదాయం ప్రకారం కొత్త బట్టలు పెట్టి పంపించాలి కదా. కాదనకుండా తీసుకోండి. ఉం? కమలా, ఏం చేస్తున్నావు కమలా నువ్వు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అంటే మావయ్య, కొత్త దంపతులు మొదటిసారి మన ఇంటికొచ్చారు కదా అని. పట్టు వస్త్రాలు పెడుతున్నావా? అసలు ఎవరు వాళ్ళు? నీ పుట్టింటి తరఫు వాళ్ళా? పోనీ నా తరఫు వాళ్ళా? కాదు కదా. మరెందుకు ఇలా చేస్తున్నావు? ఎవరిని అడిగి చేస్తున్నావు? చెప్పు. మంచి పని చేయడానికి కూడా పర్మిషన్ అడగాల మావయ్య? అవసరం లేదు. కానీ నువ్వు చేస్తుంది ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. దిక్కు మొక్కు లేని వాళ్ళకి ఏదన్నా సాయం చేయాలనుకుంటే చెయ్యొచ్చు. మనం ఇంతకు ముందు కూడా చాలా మందికి చేశాం. కానీ ఇలా ఇంట్లో కాదు, గేటు బయట. వీళ్ళని కూడా గేటు బయట నుంచోబెట్టి కాస్త డబ్బు ముట్ట చెప్పి అట్నుంచటే పంపించి వేయాలి. తనను చూస్తుంటేనే నాకు తేళ్లు జరుగులు పాకుతుంటాయి. అలాంటిది తన తాలూకు మనుషులను కూడా ఇంట్లోకి తీసుకొచ్చి నువ్వు రాచమర్యాదలు చేస్తున్నావా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. మా స్థాయి మర్చిపోయి మీ గుమ్మంలో అడుగు పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి సార్. మీరు గొప్ప సంస్కారవంతులని బయట చెప్పుకుంటుంటే విన్నాను సార్. కానీ మీరు ఎంత గొప్ప సంస్కారవంతులో ఇప్పుడు నా కళ్ళారా చూశాను సార్. చాలా సంతోషం సార్. ఏంటి గౌతమ్ గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఆకాశంలో ఉన్న చుక్కల్ని నేల మీదకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారా? ఏంటండి, మీకు కూడా నేను అలసైపోయానా? మరి లేకపోతే ఏంటండి,
మిమ్మల్ని అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండమని అన్నాను కదా. సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా గానీ ఏదో పరధ్యానంలో ఉంటున్నారు. జీవితం మొత్తం ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తూ ఉంటారు. సిన్సియర్ ఆఫీసర్లకి సస్పెన్షన్ అనేది కామన్. కానీ నేను అది కామన్గా తీసుకోలేకపోతున్నాను. గౌతమ్ గారు, ఒక చిన్న మాట, కోపడద్దు. సరే చెప్పండి. సీరియస్గా కూడా చూడొద్దు. అలాగే. కాదని చెప్పొద్దు. అలా ఎలా? అంతేనండి. అది కాదండి, మీరు చెప్పేదేంటో తెలియకుండానే నేనెలా మాటిస్తాను? ముందు అదేంటో చెప్పండి. అవునో కాదో తర్వాత చెప్తాను. లేదండి, ముందు మీరు మాటిస్తేనే నేను చెప్తాను. కుదరదండి. అలా అనకండి. మీరు అనుకుంటే చేస్తారు. అది మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేది కాదు. అయినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తానా? అసలు చేయను కదా. ఏం చేసినా అది మీ మంచి కోసం, మీరు హ్యాపీగా ఉండడం కోసమే చేస్తాను కదా. సో మాటివ్వండి. ఏం చేసినా అది మీ మంచి కోసం, మీరు హ్యాపీగా ఉండడం కోసమే చేస్తాను కదా. సో మాటివ్వండి. సరే, ఏంటో చెప్పండి. సరదాగా అలా బయటికి వెళ్దాం. మీ మనసు మారిపోతుంది, మీ మూడ్ కూడా మారిపోతుంది. పదండి. ఎక్కడికండి? నేచర్లోకి. ఎందుకు? నేను నేచురల్ బ్యూటీ అని మీరే అంటుంటారు కదా, అలా వెళ్ళి సరదాగా పానీపూరి ఏదైనా తినేసొద్దాం. పానీపూరినా? అవునండి, పానీపూరి అనే ఒక పవిత్రమైన పదార్థం ఉంటుంది కదా. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ గరిట పవిత్రం, ఆ పక్కనుండే మురికి కాలువ ఇంకా పరమ పవిత్రం. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి ప్లేస్కెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం కూడా పవిత్రమైపోతాం. అదిగో నవ్వొచ్చింది కదా. మిమ్మల్ని ఇలా నవ్వించాలని సరదాగా బయటికి రమ్మంటున్నాను. లేదులేండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. వస్తే కదా ఇంట్రెస్ట్ ఉందో లేదో అని తెలిసేది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఆమీర్ ఖాన్ చెప్పినట్టు పానీపూరి తింటుంటే పొట్ట నిండిపోతుంది కానీ మనసు నిండదు. రండి, కాస్తైనా మనసు నింపుకొని వద్దాం. రేపు కోర్టు సెషన్ ఉంది కదండి. మీరు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి. వాదించేది మీరు కాదు కదా. మీరు జస్ట్ బోన్లో నుంచుంటే చాలు. మీ అత్తయ్య కదా వాదించేది. అది కాదండి. మీరేం మగాళ్ళండి. ఒక అమ్మాయి పానీపూరి తిన్నావంటే అమరీష్ పూరిలాగా ఫేస్ పెట్టారు. ఏమండోయ్, డబ్బులు నేనే ఇస్తానులేండి, మీరు రండి చెప్తాను. అరే రే, కదలరేంటి? అయినా మీరు నాకు మాట ఇచ్చారు. రండి, ముందు రండి. రండి గౌతమ్ గారు. మృణాల్ని, కాఫీ తీసుకో. ఏంటి నాకే? అవును. ఏంటి వదినా, కొత్తగా ఈ సపర్యలేంటి? ఏం లేదు, నువ్వు కేసు విషయంలో చాలా కష్టపడుతున్నావు కదా, కాస్త కాఫీ ఇస్తే నువ్వు రిలాక్స్ అవుతావని తీసుకొచ్చాను. అవునా? గ్రేట్ వదినా, ఆడపడుచు గురించి బాగానే ఆలోచిస్తున్నావే. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలా కేసులు వాదించాను. అందుకు రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడ్డాను.
ఇంతవరకు కనిపించని నా కష్టం ఈరోజు నీ కొడుకు కేసు వాదిస్తున్నాను కాబట్టి కనిపించిందా? అయ్యో అదేం లేదు మృణాల్ని, నీ మీద నాకెప్పుడు సదుద్దేశమే ఉంటుంది. నాకు తెలుసులే వదినా, నువ్వెందుకు ఇలా కాఫీ తీసుకొచ్చావు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. సర్లే, నా కష్టాన్ని ఇప్పటికైనా గుర్తించినందుకు థ్యాంక్స్. ఏంటి వదినా, ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏదైనా మాట్లాడాలా? మృణాల్ని, నేను కన్నది 2 కొడుకులనైనా మిగిలింది మాత్రం ఒక్క కొడుకే. నా పెద్ద కొడుకుని ఎలాగో కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు గౌతమ్ కూడా హ్యాపీగా ఉండేలా చూసుకోకపోతే నా జీవితమే వ్యర్థం. నా గౌతమ్ చాలా మంచివాడు. వాడికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. డ్యూటీ కోసం వాడు ఎవరినైనా ఎదిరిస్తాడు, ఏ బంధాలకైనా తలొక్కడు. వాడు మీ విషయంలో కూడా దురుసుగా ప్రవర్తించాడు, కానీ కావాలని అలా చేయలేదు కదా. వాడొక్క డ్యూటీ విషయంలో తప్ప అందరి మాటకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ కుటుంబం సంతోషమే వాడి సంతోషంగా ఫీల్ అవుతుంటాడు. దయచేసి వాడు చేసిందేవి నీ మనసులో పెట్టుకోకు. ఈ కేసు నుంచి వాణ్ణి ఎలాగైనా బయటపడేవా?